అమ్మని క్షమించావా నాన్న? నేనే మీ అమ్మని క్షమించమని అడగాలి. అసలు ఆయనకు సేవ చేయడం తప్ప నాకింకో పని వచ్చిన విషయం కూడా నాకు తెలియలేదే. జయంతి, జయంతి, నన్ను మనస్ఫూర్తిగా క్షమించారా? ముందు నువ్వు తిను. అసలే నీరసంగా ఉన్నావు. పిల్లలతో బావా నువ్వు లేవగానే అన్నం తింటావు అన్నాడు. నాకు అప్పుడే నువ్వు నాన్న కలిసిపోతారని తెలుసు. ఇవి దండం పెట్టాల్సిన చేతులు కదా అత్తయ్య, దీవించాల్సిన చేతులు. అతనొక ఆకాశం అంతెరుగని శూన్యం, ఆవిరి మేఘాలే అతని సొంతం. ఇవాళ నీకే కాదు, నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇవాళ మనస్ఫూర్తిగా భోంచేస్తున్నాను. మనల్ని ఏం వాడుకుంటున్నాడు? నువ్వు వాళ్ళ అమ్మ తప్పు చేసిందన్న ఒక్క మాటకి నాన్నగారిని మాట్లాడకుండా చేశాడు. పని వాళ్ళ దగ్గర ఏమి తినకూడదన్న ఒక్క మాటకి మాట్లాడుకుని అమ్మా నాన్నని మాట్లాడుకునేలా చేశాడు. అవును, ఏం చేస్తాం, మన తెలివింతే. మనం వానాకాలం చదువులు చదివాం, అతనేమో సిటీలో చదివాడు.
తాళాలు ఇచ్చిన రోజే ఎంతో కొంత నొక్కేయాల్సింది. ఇప్పుడు పెత్తనం తాళాలు రెండూ పోయాయి. ఛే! ఏంటి ముఖం విరిగిపోతుంది? నాన్నగారు అమ్మని క్షమించారంటే నన్ను క్షమించినట్టే కదా. నాకు అదే బాధగా ఉంది. ఇప్పట్లో వాళ్ళు మాట్లాడుకోరనే ఎదవ నమ్మకంతో 5 లక్షలతో సరిపెట్టుకున్నాను. 2 రోజులాగుంటే 10 లక్షలు వచ్చేవి. అయినా ఇప్పటికైనా మించిపోయిందేముంది? 4 రోజులు అయితే ఎలాగూ ఇస్తావు కదా. బావా, ఈరోజు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? నువ్వేదో ఒకటి చేస్తావని తెలుసు కానీ ఇంత త్వరగా చేస్తావని తెలీదు. అసలు నాన్నకి వంటగది ఎక్కడుందో కూడా తెలీదు. అలాంటి నాన్న వంటగదికి వెళ్లారు, భోజనం పెట్టారు, అమ్మకి తినిపించారు. అసలు అప్పుడు అమ్మ మొహం చూడాలి. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో అస్సలు అర్థం కావట్లేదు బావా. థ్యాంక్ యూ బావా. ఇందు చూసుకోకుండా వచ్చా. గడి పెట్టడం మర్చిపోయాను. నిన్న నీ మెళ్ళో లేని తాడు ఇప్పుడెలా వచ్చింది? ఆ అమ్మవారి మీద ఒట్టేసి చెప్పు. ఇప్పుడు ఈ బంగారు గొలుసు అమ్మాయి మెడలో వేసి ఆ పసుపు తాడు తీసేయండి. అది ఇంది మెళ్ళో వెయ్యి. ఇప్పుడు ఈ బంగారు గొలుసు అమ్మాయి మెడలో వేసి ఆ పసుపు తాడు తీసేయండి. అది ఇంది మెళ్ళో వెయ్యి.
హాయ్ అబ్రామ్. ఆత్మ పరిశీలన చేసుకునే అవసరం నాకెప్పుడూ రాదు. రాకపోతే నేనెందుకు వస్తాను? ఇప్పటి వరకు నీకెప్పుడు అలాంటి పరిస్థితి రాకపోయి ఉండొచ్చు. ఎందుకంటే అభిరామ్ మిస్టర్ పర్ఫెక్ట్ కదా. కానీ ఆ మిస్టర్ కూడా ఇప్పుడు మిస్టేక్ చేశాడు. నేనెప్పుడు తప్పు చేయను. ఓ, ఇందును కొట్టడం తప్పు కాదు. నాలుగు గోడల మధ్య నిన్ను తాకినందుకే చేసుకున్నావు. మరి నలుగురు ముందు నా భార్య అని చేయి పట్టుకుని నడుచుకుని వెళ్ళినప్పుడు దానికేమంటావు? నేను ఏ పరిస్థితుల్లో పనిచేశాను అది నాకన్నా బాగా నీకే తెలుసు. ఆ పరిస్థితుల్లో ఏ అమ్మాయినా ఏం చేస్తుంది? తన పెళ్ళాగిపోయి కనీసం ఇంటికి కూడా తిరిగి రాలేని స్థితిలో ఉన్న ఒక అమ్మాయికి ఓ దారి చూపావు. ఆఖరి దశలో ఉన్న అమ్మమ్మకి నువ్వొచ్చి ఊపిరిపోశావు. అర్థం లేని పంతాలతో అర్ధాంతరంగా ఆగిపోయిన రాజీ చదువుకోవాలన్న ఆశకి ఊపిరిపోశావు. ఇందు అమ్మా నాన్నల్ని కలిపి ఇంకా ఆప్తుడు అయ్యావు. ఇన్ని చేసిన నీ మీద ఇష్టంగాక ఇంకేం కలుగుద్ది? అందుకే కృతజ్ఞత అలా తెలిపింది. కృతజ్ఞతలు అలా చెబుతారా? పోస్ట్ కార్డులు టెలిగ్రాముల టైం కాదిది. మెయిల్స్ చాటింగ్ టైం. ఈ రోజుల్లో ఇవి కామన్. కింద పడ్డ ఖర్చీఫ్లు తీసిస్తేనే అని కిస్ పెట్టి థ్యాంక్స్ చెప్పే రోజులువి. రోజులు మారాయి అబ్రామ్. రోజులు మారినా మనుషులు మారినా మనుషుల మధ్య సంబంధాలు మారలేదు కదా. ఇదే పని ఇంకో అమ్మాయి చేస్తుంటే ఏదో సంతోషంలో చేసిందిలే అనుకునేవాణ్ణి. కానీ అక్కడ పని చేసింది ఇందు. ఇందు కూడా అమ్మాయి కదా. నిజం చెప్పాలంటే తను నీ భార్య కాదు కదా. అలాంటప్పుడు తనని లైట్గా తీసుకోవచ్చు కదా. అలా నేను చేయలేను. ఇప్పటికే ఇందు నా గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటుంది. అలాంటప్పుడు భవిష్యత్తులో తనకు చాలా ప్రాబ్లం. అవన్నీ అప్పుడు ఆలోచించాలి. ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం ఏంటి? ఆలోచించాలి. ఒక నదికి బ్రిడ్జి కడితే త్వరగా అవతల ఒడ్డుకు చేరుకోవచ్చు. అది అందరికీ మంచిదే. కానీ పడవలో నదిని దాటించి బ్రతికే కొంతమంది నష్టపోతారు. ఇప్పుడు ఇందు పరిస్థితి కూడా అదే. రెండు కుటుంబాలు కలిసిన ఇందు నష్టపోతుంది. దానికి నువ్వు చేసుకోవడానికి సంబంధం ఏంటి? ఉంది. ఇప్పుడు నేను పోనీలేని ఊరుకుంటే ఇందు ఇంకా నా మీద ఆశలు పెంచుకుంటుంది. అది నాకిష్టం లేదు. చేసుకున్నంత మాత్రాన ఆశలు పెంచుకోదని గ్యారంటీ ఏంటి? చేసుకున్నంత మాత్రాన ఆశలు పెంచుకోదని గ్యారంటీ ఏంటి? అమ్మాయి మనసు సముద్రం లాంటిది. దాన్నెవ్వరూ అర్థం చేసుకోలేరు. ఆ విషయం పక్కన పెడితే నువ్వు చేసిన పనికి బాగా ఫీల్ అయి ఉంటుంది. దానికేం చేయాలో ఫస్ట్ అది ఆలోచించు.
ఒకవేళ నాకేదైనా సమస్య వస్తే చూసుకోవడానికి మా బావ ఉన్నాడు. అభిరామ్ ఇందు మీద చేయి చేసుకున్నాడా? అదేగా చెప్పాను. అతను ఎంత పని చేశాడా? ఏ అతను మనిషే కదా. ఏదో రాముడు సీత మీద చేయి చేసుకున్నట్టుగా అంత ఆశ్చర్యపోతున్నారు. ఓహో, అతని పేరు అభిరామ్ అని కదా. పేర్లో రాముడున్నాడని కదా. అయినా ఆడవాళ్ల మీద మగవాడు చేయి చేసుకోవడం మన ఇంటా వంట ఉందా ఏం కావేరి? అవునండి, ఈ ఇంట్లో అసలు అలాంటివేం లేవు. వాళ్ళు మనకు సంబంధం లేని మనుషులు. వాళ్ళు ఎలా పోతే మనకెందుకు? సరిగ్గా చెప్పారు బావగారు. వాళ్ళ సంగతి మనకెందుకు? మొదలెట్టావా? ఇంకా నీ డైలాగ్ రాలేదేంటా అనుకున్నాను. ఎక్కడి నుంచి ఆలోచించాలో దాన్ని వదిలేస్తారు. ఇందులో ఆలోచించాల్సిందేముంది? ఉదయం చెప్పారంటే ఇందులో అర్థం ఉంటుందన్నయ్య. ఏంటండి అర్థం పరమార్థం? ఎంతసేపు పక్కవాళ్ల గురించే మాట్లాడుకుంటూ. అమ్మా కావేరమ్మ, బామలా రామకోటి రాసుకునే వయసు వచ్చినప్పుడు ఆ పని చేద్దాం. ఇప్పుడు ఏం చేయాలో అది చేద్దాం. మీ అక్క చెప్పినట్టు చేద్దాం. అతను ఇందు మీద చేయి చేసుకోవటం వల్ల మనకొచ్చే లాభం ఏంటి? అతనికి నష్టం రప్పిద్దాం. ఎందుకు కష్టం రావాలి గానీ అతనికి నష్టం వస్తే మనకేంటి? మనం తెప్పిద్దాం. ఎలా? నాన్నగారు నగల విషయంలో ఆయన గురించి కాస్త మెత్తపడ్డారు. చెయ్యిన తప్పుకే స్టేషన్ వరకు పంపామని మనసులో బాధపడుంటారు. అందుకే స్టేషన్కి వెళ్లి విడిపించి మరీ తీసుకొచ్చారు. ఇదిలాగే ఉంటే 4 రోజుల్లో అల్లుడుగా ఒప్పుకున్నా ఒప్పుకుంటారు. అందుకే ఈ విషయం నాన్నగారికి చెప్తే అల్లుడంటేనే మండిపడతారు. అక్క, మండిపడరు, మదన పడతారు. ఈ విషయాన్ని ఆయనకి చెప్పి బాధ పెట్టడం అవసరమా? నీ బాధ నాన్నగారు బాధపడతారనా లేక ఇందు వాళ్ళు చిక్కుల్లో పడతారనా? అమ్మా నాన్న ఇబ్బంది పడతారు. వాళ్ళు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, ఏదో చిన్న గొడవ పడ్డారు. అది వాళ్ళ విషయం. అందులో మనం జోక్యం చేసుకోవడం అనవసరం. కావేరి, ఆవిడ మీ అక్కయ్యే కాదు, ఈ ఇంటి పెద్ద కూతురు కూడా. ఏం చేయాలో ఏం చేయకూడదో ఆవిడకి తెలీదా? పెద్ద కూతురంటే పొరపాటు జరిగినప్పుడు కడుపులో దాచుకోవాలి. 4 గోడల మధ్య జరిగిన దాన్ని నోట్లో నుంచి బయటికి రానియకూడదు. అమ్మా కావేరమ్మా, నువ్వు వెళ్ళి అరిటాకేసుకుని అన్నం తిను. ఒకవేళ ఆకలి లేదనుకో రోకలు తీసుకుని పచ్చడి దంచు. నువ్వు వెళ్ళు. అనయ్య, అవకాశం వచ్చింది, చిత కొట్టేసాయి. ఏంటక్క అలా చూస్తున్నా? అడుగుతుంది నిన్నే అక్క. తెలుసే, కానీ ఏం మాట్లాడాలో ఎలా మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు. దేని గురించి అక్క నువ్వు మాట్లాడేది? నీకు తెలుసుగా. నేనివాళ చూడకూడదొకటి చూశాను, వినకూడని మాట విన్నాను. అభిరామ్ లాంటి మంచి మనిషి భార్య మీద చేయి చేసుకోవడం చూశాను. నీ భర్తకు నువ్వు సారీ చెప్పడం నేను విన్నాను. అదేం లేదక్కా, ఏదో పొరపాటున జరిగింది. పొరపాటున జరిగితే పర్వాలేదే, పొరపాటే జరిగితే మాత్రం నువ్వు చాలా నష్టపోతావు. ఆ బాధేంటో నాకు తెలుసు.
అంటే నా ఉద్దేశం సాటి ఆడదానిలా అని అర్థం. అసలేం జరిగింది ఇందు? ఆయన మంచివారు, నువ్వు తప్పు చేయవు. అలాంటప్పుడు ఆ సందర్భం ఎందుకొచ్చింది? నువ్వేంటక్కా? మేమెందుకు గొడవ పడతాం? మేం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కదా. అదేనే నాకు అర్థం కావడం లేదు. మీది మాలాగా పెద్దలు కుదిర్చిన పెళ్లి కాదు కదా. కళ్ళారా చూసింది మీరే కదా, మీరే చెప్పండి. నా మనవడు ఆ పని చేశాడంటే నేను నమ్మను.